ఓకే. మరి లవ్ స్టోరీ విషయంలో మరి గతంలో నాకు ఒకటి చెప్పారు. ఏది ఐ మిస్ యూ అన్నది రిలేట్ చేసి చెప్పారు. అమ్మాయి విషయంలో మిస్ యూ అన్నది దగ్గరున్నా కూడా మిస్ యూ అని చెప్పాను అని. అంటే మిస్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు లేవు, నువ్వు నా దొరకట్లేదు అన్నది పాయింట్. నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఐ మిస్ యూ అని అన్నాను. ఎప్పుడు? ఆమె ఎక్కడో వేరే ఊర్లో ఉన్నప్పుడు కాదు, ఫోన్లో ఉన్నప్పుడు కాదు, ఇంకెక్కడో కాదు, నా పక్కన ఉన్నప్పుడు అన్నా. నీకు అర్థం కాలేదు పాయింట్ అన్నట్టు. తర్వాత అవును నేను పక్కన ఉన్నాను కదా, మిస్సింగ్ ఏంటి అంది. వెంటనే కోలుకొని. అంటే మనిషి పక్కన ఉండటం వేరు. నేను నీలో ఏదైతే ఇష్టపడ్డానో అది నాకు కనబట్టలేదు. ఒక మనిషి ఒక తాలూకా ఎఫెక్షను, ప్రేమ అన్న దాన్ని బట్టే కదా ఇద్దరు మనుషులు కలుస్తారు. అబ్బాయి అమ్మాయి ఒక్కర్లేదు, ఎవరైనా సరే. ఒక తల్లిదండ్రులు చూడడానికి ఒక పిల్లాడు ఒక ఊరి నుంచి వచ్చాడండి, ఫారెన్ నుంచి ఒకడు వచ్చాడు. దానికి కారణం ఏంటి? ఆ మిస్సింగ్ అంటే ఏంటి? ఎఫెక్షన్ కదా. ఎఫెక్షన్ అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు ఉండదండి, కలిసి ఉంటేనే ఉండదు, ఉన్నప్పుడు అన్న కాదు. సో నా పక్కనున్నా కూడా ఇఫ్ యు ఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, సెల్ ఫోన్లో బిజీగా ఉన్నావు, లేకపోతే వేరే థాట్స్లో బిజీగా ఉన్నావు, లేకపోతే వేరే దీంట్లో బిజీగా ఉన్నావు, బిజీగా ఉండడం తప్పు కాదు. ఆ బిజీగా ఉన్న ప్రాసెస్లో నువ్వు నన్ను టోటల్గా ఇగ్నోర్ చేస్తున్నావు. ఆర్ నీ అప్పుడు ఫీలింగ్స్ పోయినాయి. రాగానే నువ్వు మాట్లాడే తీరు, రాగానే నువ్వు పలకరించే తీరు, లేకపోతే నువ్వు పంపించే టెక్స్ట్లు, మనకు ఒక మూమెంట్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. ఒక ఫేజ్ ఉంటుంది, డ్యూట్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ అయిపోగానే ఫైట్ స్టార్ట్ అవుద్ది. సినిమాల్లో విలన్తో అవుద్ది, రియల్ లైఫ్లో వాళ్ళకి అవుద్ది. హర్షవర్ధన్ సెక్సువల్ లైఫ్ ఎలా ఉంది? ఆర్జీవీలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఉంది. సెక్షువల్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు రాకముందే ఒకటి అయింది, ఇప్పుడు మీరు వెళ్ళాక ఇంకోటి ఉంటుంది. 2 పాయింట్స్. సెక్షువల్ లైఫ్ గురించి యాక్చువల్ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఒక సెక్షువల్ లైఫ్, ఒక్క నిమిషం ఇది రావాలి, ఇది వస్తుంది. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, చూడండి వచ్చింది అప్పుడు గురుగారు. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే సెక్స్ అంటే ఏంటి అసలు? సెక్స్ గురించి ఎవరైనా ఇప్పుడు హర్ష అన్నాడు సెక్స్ చేయకపోతే భూమిలో జనం చచ్చిపోతారా? లేకపోతే అందరూ సెక్స్ చేసుకుని మానేస్తారా? లేదు అరే నువ్వు సెక్స్ చేసుకోలేదా అని చెప్పి నాకు ఆఫర్లు ఏమైనా ఇస్తారా? లేదు కదా. సో ఐ థింక్ మీరు ఆ క్వశ్చన్ అడగకపోవడం బెటర్. యా సరే, నేను ఆర్జీవిని అడగట్లేదు, హర్షని అడుగుతాను. ఏమంటే ఆర్జీవి రూపంలో నా ఉన్న విషయాన్ని చెప్పేసాను. అంటే ఓ పెద్ద యాక్టర్ అంటే పేరు అనవసరం, నేను చాలా ఇష్టపడే పెద్ద టాప్ మోస్ట్ కమెడియన్ ఒకప్పుడు. ఆయనతో కలిసి ఒక మూవీలో యాక్ట్ చేశాను. అంటే కొంచెం ఎంబారసింగ్ రిటార్ట్ నా నుంచి ఆయనకి వెళ్ళింది కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు నేను. ఆయన నన్ను పిలిచి ఒకరోజు, ఏమయ్య హర్షుడు దట్ ఈస్ దట్ తెలుగు వర్షన్ ఆఫ్ హర్షవర్ధన్. ఏమయ్య హర్షుడు నువ్వు పెళ్ళింది చేసుకోలేదు? సార్ ఏముంది సార్, ఇంత చెప్పలేం కదా, టీఎన్ఆర్ కాదు కదా వెండర్కి. అయితే ఆయన సార్ ఏం లేదు సార్, కొంచెం కెరియర్ టెన్షన్స్ అవి ఉంటాయి కదా సార్, లైఫ్ దాని మీద నేను ఇంకోళ్ళు కేటాయించలేను సార్ టైము, నా కోసం నాకు అయిపోతుంది, నేను నా సినిమాల్లో నా దీనికి అయిపోతుంది, ఇంకోళ్ళు టైం వేస్ట్ చేయటం నాకు వేస్ట్ ఏంటి? వేస్ట్ అనకూడదు, అది బాధ్యత సార్. బాధ్యత అంటే చిరాకు సార్ నాకన్నా. విచిత్రంగా చూశాడు, చాలా కూల్గా చెప్తున్నాను నేను. బాధ్యత అంటే విరక్తి ఇలా చెప్పట్లా, బాధ్యత అంటే చిరాకు సార్ నాకు, అది నచ్చదు. ఎందుకు సార్ చేసుకునే బాధ్యతగా ఉండాలని, అది ఉండక మళ్ళీ వాళ్ళతో తిట్టించుకొని ఎందుకలా? ప్రపంచాన్ని ఏం ప్రాబ్లం లేదు కదా, సమస్య ఏం లేదు కదా, బాగానే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను అంటే ఆయన అలా చూసి ఆయన ఇగో ఎక్కడో హర్ట్ అయినట్టుంది బహుశా. ఆయన ఏం చేశాడంటే, ఇలాగే మా ఆ పలానా సినిమా షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు నీలాగే. ఓ రోజు పిలిచి అడిగా ఎందుకు చేసుకోలేదయా అని. ఆయన నీలాగే తింగర సమాధానం చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, ఏంటో ఏమైనా ప్రాబ్లమా అని అడిగా. ఇంక చూపాడు అని చెప్పి నవ్వాడు ఆయన. నేను వెంటనే అంటే ఇలాంటి ఇవి ఉంటాయని ఊహిస్తాం కదా మనం, రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకోటి కానీ. నేను వెంటనే అన్నాను, సార్ ఇలాగే నన్ను ఒకళ్ళు అడిగారు సార్, అప్పుడు నీ వైఫ్నో నీ సిస్టర్నో నీ కూతుర్నో ఎవరినో ఒకసారి పంపించి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాను సార్ నేను కూడా. ఆడికి అన్నాను కానీ మీకు అన్నాను సారీ. ఆయన ఇదే అన్నాడు ఏంటంటే, ఆయన అంటున్నా నిన్న అన్న కదా ఎలాగా అన్నాడు. అనగా నాకు కొంచెం కొట్టి, మహా అయితే వాళ్ళ విధ్వంసం జరుగుద్ది, దీనికి నాకు రిలేషన్ పాడైపోద్ది, బట్ ఈ మాట ఇంకోసారి ఆయన అనుకోని ఈ మాట అన్నా చివుక్కుమంది ఆయనకి.
చాలా హర్ట్ అయ్యాడు. తెలుసు నాకు ఈ స్థాయి దిగజారి మాట్లాడడం అంతా నాకు ఇప్పుడు జరగలే. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి ఎలా చెప్తే కానీ అర్థం కాదు. మహా అయితే హర్ట్ అవుతాడు, నాతో రిలేషన్ పాడవుతుంది, ఐ కేర్ ఎ డ్యామ్, నాకు అది ఇంపార్టెంట్ కాదు. కానీ దీనికి సమాధానం నాలా చెప్పగలిగే వాళ్ళు ఉండలేకపోవచ్చు. అదేంటది ఆ మైండ్ సెట్? అంటే ఇలాంటి లాజిక్స్తోని ఇలాంటి దీంతోనే పెళ్ళి ఎవరైనా చేసుకోవట్లేదంటే ఎందుకు చేసుకోవట్లేదు, ఏదో లోపమా, అమ్మాయి చేసుకోకపోతే ఏమైనా పాపం చేసిందా అని ఏంటో విచిత్రమైన ఇవి పెట్టి ఫోర్స్ చేసి దాన్ని గెట్ ఇంటూ యూనో ఒక కన్విన్సింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతారు. గొప్ప విషయం ఏంటంటే ఇతనితో ఇలాగేం ఎండ్ అయిపోతే అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో చెప్పేవాడిని కూడా కాదు. గమ్మత్తు ఏంటంటే ఐ థింక్ ఒక 2 hours తర్వాత అనుకుంటా మళ్ళీ పిలిచాడు. ఏమో హర్షుడు వెళ్ళారా? వెళ్ళాను. ఏంటి సార్? అవి మాట్లాడుతూ చేసుకోకయా, వద్దులే, హ్యాపీగా ఉండు, కానీ కెరియర్లో అయినా నువ్వు కొంచెం ఫోకస్ చేయాలి. ఆబ్వియస్గా ఆయన మాట అన్నాడు. ఒకవేళ నేను అనుకుంటే ఉండేవాడిని నా ప్రైమ్ ఏజ్లో రోజుకి 4 షూటింగ్లు చేసిన హీరో అతను. అప్పట్లో నేను అనుకుంటేవాడిని నా ప్రైమ్ ఏజ్లో పెళ్లి చేసుకుపోయింటే ఇంకా నా కెరియర్ అద్భుతంగా ఉండేది కదా అని చెప్పి. అంటే నేను అతను మంచితనాన్ని అది కరెక్ట్ అని నేను అన్నాండి. పెళ్లి చేసుకోకపోతే కెరీర్ ఇంకా అద్భుతంగా ఉండేది, అది కరెక్ట్ కాదు అసలు అంటారు అంతే. ఇప్పుడు ఒక ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, పెళ్ళి అన్నది పబ్లిక్ టాయిలెట్ లాంటిదంట. బయట ఉన్నాడు ఎప్పుడు లోపలికి వెళ్దామని చూస్తాడంట, లోపల ఉన్నాడు ఎప్పుడు బయటకు వెళ్దామని చూస్తాడంట. అలా ఇంగ్లీష్ కోట్ ఇంకోటి ఉంది, ఒక పెళ్ళి అనేది ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్లు లాంటిదంట. ఒక చాక్లెట్ కోసం బాక్స్ అంతా కొనుక్కోవాల్సి వస్తుందంట. ఇవన్నీ జోక్స్ అపార్ట్, అంటే ఇదేంటంటే డిఫరెంట్ డెఫినేషన్స్ అండ్ ఒపీనియన్స్. నా వరకు నాకు సింపుల్గా చెప్పాలంటే ఈ లోకరామాయణం జనరల్ వాళ్ళు సిస్టమ్ మీద నేను కాంట్రడిక్ట్ చేసే కన్నా నేనేమనుకుంటానంటే నాకు అంత టైం ఉండదండి. అంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసే అంత టైం మనకు ఉండదు. మన గొడవలను మనం ఉంటాం. వాళ్ళు అయినా పడతారు, కొంతమంది ఏమంటారంటే భరిస్తారు. అలా భరించిన వాళ్ళు చేసుకోండి. భరిస్తున్నారు అన్నప్పుడు ఎందుకు చేసుకోవటం? భరించడం ఏంటి? కంపానియన్షిప్కి వేరే, పెళ్ళికి దానికి సంబంధం లేదు. ఓకే, ఇంత చెప్తున్నారు. మరి పెళ్ళి చేసుకోకుండా పిల్లలు కనడంలో ఓకేనా మీరు? దాని అంటే అవసరం ఏంటి అన్న దాని గురించి ఉంటుంది. పిల్లల్ని ఎందుకు కనాలి అసలు ఫస్ట్? అది నాకు రీజను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కనటం వెనకాల ఉన్న రీజన్స్ ఏదైతే ప్రపంచంలో ఉందో అవి వాటితో నేను ఏకీభవించను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ అండి. అసలు నేను ఇంకోటి చెప్తాను, మేము పిల్లలు కనము అని డెసిషన్ తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోమంటా. ఇంకా నేను కొట్టుకున్నా విడిపోయినా మీరు ఏం చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందాకటి వరకు నేను చెప్పా, ప్రేమ నిలబడదు, పెళ్ళి ఉంటే కొట్టుకుంటారు, అత్తమామల మీద కంప్లైంట్లు ఉంటాయి, ప్రతి చిన్న విషయాన్ని గొడవలు పడుతుంటారు, కంపారిజన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాను కదా. ఇటువంటి రీజన్స్ కాకుండా ఈ అన్ని రీజన్స్ ఉండొచ్చు. మేము పిల్లలు కనము అని ప్రామిస్ చేసేవాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను చాలా సపోర్ట్ చేస్తాను.